మనము నేర్చుకుందాము. అంశము ఈరోజు, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడునో నా కుటుంబము ఏ పాటిది. ఇంతగా నన్ను నీవు హెచ్చించుటకు నేను ఎంతటి వాడునో నా కుటుంబము ఏ పాటిది. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి వాక్యం చదువుకుందాము. సమూయేలు రెండవ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగును మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడునో నా కుటుంబము ఏ పాటిది. కళ్ళు మూసుకొని ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, స్తోత్రాలయ్యా. ఇప్పటి వరకు జరిగిన ఆరాధనలో మీరు నడిపించినందుకు స్తోత్రాలు. విధేన సేవకులను మీ పక్షాన్ని నిలబడుతుండగా నా నోటి మాటగా మీరుండి మీ ఆత్మతో నింపి వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడునో నా కుటుంబము ఏ పాటిది. దావీదు మహారాజు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, నేను ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడునో నా కుటుంబము ఏ పాటిదయ్యా, నేనెంతటి వాడునో. ఎందుకు ఈ మాట దావీదు మహారాజు పలుకుతున్నాడంటే, దావీదు మహారాజు దేవునికి ఒక మందిరము కట్టించాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దావీదు మహారాజు యేసయ్యకు ఒక మందిరం కట్టించాలని ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ దేవునికి ప్రవక్తగా ఉన్నటువంటి నాతాన్ అనే ఒక వ్యక్తిని పిలిపించాడు. అయ్యా, మరి నేను ఉండటానికి మంచి ఇల్లు కట్టించుకున్నాను, మంచి నగరముగా నేను ఏర్పాటు చేసుకున్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. కానీ నా దేవుడు నివాసం ఉండటానికి ఒక మందిరము కట్టాలని నేను ఆశపడుతున్నానయ్యా అని ప్రవక్తతో చెప్పినప్పుడు ఆయన అంటాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినట్లు చెయ్యి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడంట? దావీదుకు తోడుగా ఉన్నాడంట. ఈ ప్రవక్త అంటాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, చెయ్యి. ఎందుకు దావీదు మహారాజు ఇలా మాట్లాడుతున్నాడు అంటే, దావీదు మహారాజుకు దేవుడు గొప్ప విషయాలు ఇచ్చాడు. గొప్ప విషయాలు ఇచ్చాడు. ఎంత గొప్ప విషయాలు ఇచ్చాడంటే, శత్రువుల మీద గొప్ప విషయాలు ఇచ్చాడు. శత్రువుల చేతిలో నుండి వారి కుటుంబాలను, వారు రాజ్యములను విడిపించినందుకు చాలా సంతోషంగా ఉన్నాడు. చూడండి, 7వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. యెహోవా నలుదిక్కుల నా శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు దావీదు మహారాజుకి దేవుడు నెమ్మది కలగజేశాడు. అంటే దావీదుకు ఒక రోజున ఒక సమయంలో ఆయనకి ఏమీ లేదంట, నెమ్మది లేదు. ఒక పక్కన శత్రువు యొక్క భయము, రకరకాలుగా శత్రువులు శోధిస్తూ ఉన్నారు, బాధిస్తూ ఉన్నారు.
గాయపరుస్తున్నారు, వేధిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దావీదుకు దేవుడు ఏం కలుగజేశాడంటే, ఒకటి శత్రువుల మీద విజయాన్ని ఇచ్చాడు, రెండు ఆయనకు నెమ్మది కలగజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు దేవుడు ఆయనకి నెమ్మది కలగజేశాడంటే, విజయాన్ని ఇచ్చాడంటే, దావీదు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. దేవుని సహాయం లేకుండా ఏ పని చేసేవాడు కాదు, ఎక్కడికి అడుగు పెట్టేవాడు కాదు. అందుకనే దావీదుకు దేవుడు ఏమై ఉన్నాడంటే తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య దావీదుకి ఏమై ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. అయితే దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ రోజు అంటాడు యేసయ్య, దావీదుకే కాదు కానీ నీకు కూడా తోడుంటాను, నీ కుటుంబానికి తోడుగా ఉంటాను, దావీదుకు ఇచ్చిన నెమ్మది నీకు కలగజేస్తాను, దావీదుకు ఇచ్చిన విషయము నీ జీవితంలో ఇస్తాను, నీ కుటుంబంలో ఇస్తాను. అయితే దావీదుకు నాతాన్ అనే ప్రవక్త మాట చెప్పగానే చాలా సంతోషపడిపోయాడు. అయితే నాతాను ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా, మరి దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు, రాజ్య పరిపాలన చేస్తున్నాడు, మరి నీకు మందిరం కట్టాలని ఆశపడుతున్నాడు అంటే నాతానుతో దేవుడు చెప్తున్నాడు, లేదు లేదు, దావీదుతో ఒక మాట చెప్పు, దావీదును నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను, దావీదు నాకు హృదయానుసారుడు, నేను దావీదు అంటే చాలా ఇష్టపడుతున్నాను. ఎందుకో తెలుసా? దావీదు మాట తప్పేవాడు కాదు, చాలా మంచివాడు. అయితే దావీదుకు ఒక మాట చెప్పు అన్నాడు. ఏంటి ప్రభువా అంటే, దావీదుకు ఏం చెప్పన్నాడంటే, అప్పుడు చూడండి ఆయన ఏమంటాడో, గొర్రెల కాపుగా ఉన్నటువంటి దావీదును నేను ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకువచ్చాను, సింహాసనం మీద కూర్చోబెట్టాను, అధికారాన్ని అప్పగించాను. దేవునికి స్తోత్రములు. దావీదునంట దేవుడు గొర్రెల కాపుగా ఉన్నాడు, గొర్రెలు కాసుకునేవాడుగా ఉన్నాడు. అలాంటి స్థితిలో నుండి దావీదును దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడంట? దేవుని యొక్క రాజ్యం యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. ఇప్పుడు దావీదు రాజుగా ఉన్నాడు, రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు అంటాడు, నాకు దావీదు కాదు మందిరం కట్టేది, ఇప్పుడు వరకు నేను ఏమైనా మందిరంలో ఉన్నానా ఏంటి? అన్నాడు. దేవుడు అంటాడు, నేనేమన్నా మందిరంలో ఉన్నానా? ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలును తీసుకొచ్చిన నాటి నుండి ఈ నాటి వరకు నేను నాకు ఆ మందిరం కట్టండి, ఈ మందిరం కట్టండి అని నేను ఎప్పుడైనా అడిగానా? దేవుడు ఎక్కడ ఉంటాడంట? మందిరంలో ఉంటాడంట. నేను దేవదారు రాజుల చేత నాకు మందిరం కట్టమని అడిగానా? ఇశ్రాయేలులో వారు హృదయం అనే మందిరములో నన్ను ఉంచుకోమని అడిగాను. యేసయ్యను ఎక్కడ ఉంచుకోవాలంట? హృదయం అనే మందిరములో. హృదయాన్నంట దేవునికి మందిరంగా మార్చాలంట. ఈ హృదయాన్ని దేవునికి మందిరంగా మార్చినప్పుడు ఆ మందిరములో నుండి దేవుని ఆరాధిస్తుంటే ఆయన ఎంత సంతోషపడతాడో. దేవుడైతే కోరుకుంటాడు, దావీదు నువ్వు రాజ్యనగరాన్ని కట్టించవచ్చు, నువ్వు మంచి గృహాన్ని కట్టుకోవచ్చు, కానీ నీవు నాకు మందిరం కట్టాలని ఆశపడుతున్నావు, మంచిదే. మరి ఇన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు మధ్యలో నేనున్నాను. ఎక్కడున్నాను? గుడారాల్లో, డేరాల్లోనే కదా. ఎవరైనా ఎప్పుడైనా ఈ హృదయంలో నాకు చోటిచ్చారా? నా మీద సనుక్కున్నారు, నా మీద గొడుక్కున్నారు, కానీ ఏసైనా ఎవరైనా నాకు హృదయంలో చోటిచ్చారా? అక్కడ
ప్రాముఖ్యముగా చెప్పే మాట ఏంటంటే హృదయాన్నంట దేవునికి మందిరముగా మార్చాలంట. హల్లెలూయా. ఏం మార్చాలి? ఈ మాట జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోవాలి. అమ్మా, ఒక్క మాట జాగ్రత్తగా వినండి. మందిరములో నుండి ఏ మాటలు బయటకు వస్తాయి? మందిరములో నుండి ఏ పాటలు బయటకు వస్తాయి? ఎప్పుడు కూడా ఈ మందిరములో మనమందరం కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాము. అవునా తల్లి? దేవుని వాక్యము బయటికి వెళ్తూ ఉంటది. హృదయమనే మందిరములో నుండి కూడా వాక్యము బయటికి రావాలి, పాటలు బయటికి రావాలి. హృదయమును మొట్టమొదటిగా దేవునికి మందిరంగా కట్టాలి. హల్లెలూయా. హృదయాన్ని మందిరంగా మార్చినప్పుడు ఎంత సులువో దేవుని మందిరం కట్టడానికి. అవునా కాదండి? రాళ్ళతో కట్టేది, కానీ హృదయాన్ని ముందు మందిరంగా మార్చాలి. ఏం మార్చాలి? హృదయము. హృదయమే నీ ఆలయము. ఏ ఆలయము? దేవుని ఆలయము. ఈ హృదయాన్ని దేవుని ఆలయముగా మార్చుదురుగాక. హల్లెలూయా. ఈ హృదయం అనే దేవాలయం కట్టమన్నాడు మొట్టమొదటిగా. అయితే ఒక మాట చెప్తున్నాడు దేవుడు, నాతానుతో చెప్తున్నాడు. నాతాను, దావీదు కాదయ్యా నాకు మందిరాన్ని కట్టేది. దావీదు గర్భములో నుండి వచ్చిన వాడు, దావీదు కుమారుడు. దావీదు కుమారుడు నాకు మందిరం కట్టాలి అనే మాట. నీవు నీ పితరులతో పాటుగా నువ్వు నిద్రిస్తావు. నిద్రించినను నీ గర్భములో నుండి వచ్చిన వాడు, నీ వారసుడు, నీ రక్తం పంచుకొని వచ్చిన వాడు నాకు మందిరాన్ని కడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు కడతారంట? చదువుతారా ఒకసారి? 7వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుకుందాం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. మరియు యెహోవా నాకు నేను నీకు తెలియజేయనిదేమనగా, నేను నీకు సంతానము కలిగజేయుదును. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచుదును. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. దేవునికి స్తోత్రములు. దేవుని నామ ఘనత కొరకు ఒక మందిరం కడతాడంట. ఎవరైనా? దావీదు సంతానము, దావీదు గర్భములో నుండి వచ్చిన వాడు. ఇప్పుడు దావీదు మందిరం కడతాడా? కట్టడా? కట్టడు. ఎందుకు దావీదు కట్టడు అంటే ఈ మాట జాగ్రత్తగా వినండి. దావీదు చేతులు రక్తముతో తడిసినవి. దావీదు చేతులు, దావీదు చంపలేదు కానీ దావీదు చంపించాడు. దావీదు చంపించాడు. చాలా భయంకరమైన పాపాన్ని మూటగట్టుకున్నాడు. అందుకనే దావీదు మందిరం కట్టడానికి అర్హుడు కాకపోయాడు. మరి ఎవరు కట్టాలి మందిరం? ఎవరు కట్టాలి మందిరం? దోషం లేనోడంట, పాపము లేనోడంట. ఇప్పుడు దావీదు ఒక వ్యక్తిని చంపించాడు. ఆ వ్యక్తి భార్య దావీదుకు భార్య అయింది. ఆమె గర్భముల నుండి వచ్చిన వాడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు రాజుగా. దానికి కారణం ఏంటో తెలుసా? ఏ రోజైతే దావీదు పాపం చేశాడని దేవుడు హెచ్చరించి నాతాననే ప్రవక్త చేత గద్దించాడో అప్పుడు దావీదు పశ్చాత్తాపడటం ప్రారంభించాడు, కన్నీరు కారడం ప్రారంభించాడు. దేవా, నీకు విరోధముగా నేను పాపం చేశాను, నన్ను క్షమించాను. నేనెంత ఘోరమైన పాపం చేశానయ్యా, నన్ను క్షమించమని
దేవారాత్రులు దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు విడుస్తూ పశ్చాత్తాపడ్డాడు. ఆయన పశ్చాత్తాపడినప్పుడు వారి పాపాలు క్షమించబడినవి. హల్లెలూయా. దావీదు క్షమించబడ్డాడు, బెత్షెబా క్షమించబడింది. ఇప్పుడు చూడండి, దేవుడు అద్భుతం చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు తన కృపలో దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. దావీదును దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే ఒక మాట జాగ్రత్తగా వినండి. తెలిసి తెలియక మన జీవితాల్లో కూడా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి వాడే కనికరించబడతారు. హల్లెలూయా. తెలిసి తెలియక పొరపాటు జరుగుతాయి, కానీ వాటిని ఒప్పుకున్న వారే కనికరించబడతారు. సౌలు కూడా తప్పు చేశాడు, దావీదు తప్పు చేశాడు. దావీదు క్షమించబడ్డాడు, సౌలు క్షమించబడ్డాడు. దావీదు పెద్ద పాపం చేశాడా, సౌలు పెద్ద పాపం చేశారా? ఎవరు తప్పు చేశారంటే దావీదే గొప్ప తప్పు చేశాడు. ఒక వ్యక్తిని అన్యాయంగా చంపించాడు. అయితే సౌలేమో దేవుని దగ్గర పశ్చాత్తాపడల, ఒప్పుకోల, గర్విష్ఠిగా ఉన్నాడు, గర్వంతో ఉన్నాడు. నాకేంటిలే, నేను రాసును, ఏది చేసినా సర్దుకుపోతాను, సమర్థించుకుంటాను అనుకున్నాడు. దావీదైతే సింహాసనం దిగిపోయాడు. రాజుని గర్వంగా కూర్చోల, పాపిని అని గుర్తించాడు. ప్రభు పాదాలు పట్టుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ఆయన క్షమించబడ్డాడు. ఇప్పుడు చూడండి, సౌలు చేతిలో ఉన్న రాజ్యాన్ని తీసి దావీదు చేతిలో దేవుడు పెట్టాడు. హల్లెలూయా. దావీదు కంటే ముందుగా రాజుగా ఉన్నవారు ఎవరండి? సౌలు. ఇప్పుడు సౌలుకు దేవుని కృప లేదు. ఇక్కడ అంటాడు, దావీదుతో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి అమ్మా, 14వ వచనం. అతని రాజసింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచుదును, నేను అతనికి తండ్రివై ఉండును, అతడు నాకు కుమారుడనై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలును నా కృప దూరమైనట్లు దేవునికి స్తోత్రములు. సౌలుకు నా కృప దూరమైంది కానీ నీ సంతతి వారికి నా కృప దూరము అవ్వకుండా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు దావీదు సింహాసనాన్ని దేవుడంట స్థిరపరిచాడంట. హల్లెలూయా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు. ఏమైనా చేయగలవు, పదమంతం మార్చగలవు, నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవు, పదమంతం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా, యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు,
దావీదు జీవితంలో దేవుడు విజయాలను ప్రారంభించాడు, సమాధాన పరచడం ప్రారంభించాడు. దావీదు సింహాసనమును దేవుడు స్థిరపరిచాడు. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు, యుగ యుగాలకు, తరతరాలకు దావీదు సింహాసనము స్థిరముగా ఉండునుగాక. కృప తోడుగా ఉన్నది. దేవుని కృప దావీదు కుటుంబానికి తోడుగా ఉన్నది. దానికి కారణం తెలుసండి, దావీదు పశ్చాత్తాపడ్డాడు. దావీదు కన్నీరు కాచాడు. ఈ మాటలన్నీ నాతాను ప్రవక్తకు దేవుడు చెబితే ఈ మాటలన్నీ తీసుకొచ్చి దావీదుకు ఆ నాతాను అనే ప్రవక్త చెప్పినప్పుడు దావీదు వెంటనే ఆయన చూడండి 18వ వచనములో ఏం చేస్తున్నాడు? దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఎలాగూ మనవి చేశాను, యెహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడును, నా కుటుంబము ఏ పాటిది. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడూ కృపతో నన్ను బలపరచితివి, లోకమునన్ను ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివి. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ
కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. కృపయే, కృపయే, దేవై నాలో నీ కృపయే, 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 నాలంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, నీ కృపయే. హల్లెలూయా. దావీదు అంటాడు, ఈ అర్హత లేని నన్ను ప్రేమించావయ్యా, ఈ యోగ్యత లేని నన్ను నా కుటుంబాన్ని నువ్వు హెచ్చించావయ్యా. ఏమిచ్చి నీ రుణమో తీర్చదయ్యా. ఏ యోగ్యత లేదయ్యా నా కుటుంబానికి, కానీ ఆయన ఎంతో సంతోషముగా, అయ్యా ఇంతగా నన్ను హెచ్చించటకు నేను ఏ పాటి వాడునో, నా కుటుంబము ఏ పాటిదయ్యా, ఏ పాటిదయ్యా. నువ్వు కృప చూపించకపోతే నువ్వు ఎందుకు పనికొస్తావయ్యా. ఆ రోజు దేవుడు వాగ్దానం చేసిన మాటలు విని దావీదు ఎంతగానో కన్నీరు కాల్చుతున్నాడు. ఒకప్పుడు నా దేవునికి విరోధముగా నేను పాపం చేసి ఆయనకు అవమానం తీసుకొస్తే అయినను నా ప్రార్థన విని నేను పశ్చాత్తాపడినప్పుడు తన కృపను నా ఎడల చూపించి నన్ను కరుణించి ఈ రోజు శాశ్వత కాలము వరకు నా సింహాసనాన్ని స్థిరపరుస్తానంటున్నాడే. ఆ దేవునికి ఏమివ్వగలనయ్యా నీకు? ఏమిచ్చి నీ రుణం తీర్చగలను ప్రభువా? ఏ యోగ్యత లేదు. ఒకప్పుడు నా బ్రతుకు నీక్షమైంది. దావీదు బ్రతుకు ఒకప్పుడు నీక్షమైంది, అవమానపరచబడింది, దూషించబడింది. ఎందుకంటే చేయరాని పాపము చేశాడు, అసహ్యమైన కార్యములకు తలవంచాడు, ప్రోత్సహించబడ్డాడు, చేతులు కలిపాడు. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యము చేత హెచ్చరించబడ్డాడో ఆ రోజు తన సింహాసనము దిగి మోకాళ్ళ మీద కూర్చొని దివారాత్రములు కన్నీరు కాచి ప్రార్థన చేసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు దేవుని కృప దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ప్రియ దేవుని సంగమా, తెలిసి తెలియని పాపములు, దోషములు, అపరాధములు ఏమైనా ఉంటే వాటిని దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి, దేవా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. చూడండి, ఒక్క మాట జాగ్రత్తగా వినండి. సౌలు దేవుని దగ్గర పడకపోవడం వలన సౌలు కుటుంబము శపించబడింది. సౌలు కుటుంబములో కొడుకులు మిగలలేదు, తండ్రి మిగలలేదు, రాజ్యము పోయింది, గృహము పోయింది, కుటుంబము పోయింది, శాపగ్రస్తులైపోయింది. ఈనాడు నీ నా జీవితాల్లో కూడా ఏ శాపము ఏలుబడి చేయడానికి వీలు లేదు. ఏ శాపానికి మన మీద, మన కుటుంబం మీద, మన బిడ్డల మీద అధికారం చేయడానికి వీలు లేదు. మరి శాపము కుట్టివేయబడాలంటే ఏం చేయాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు నీ శాపాన్ని, నా శాపాన్ని భరించడానికి, నిన్ను నన్ను క్షమించడానికి. ఓ మాట చెప్తా వినండి, దేవుడు క్షమించినదంటే ఏది కూడా లేదు. ఆయన ఎవరినైనా క్షమిస్తాడు, ఆయన క్షమించేది కూడా. దావీదు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు విడిచాడు, ప్రాధేయపడ్డాడు. వందనాలయ్యా, క్షమించినది వందనాలు. దావీదు దేవుని కృపను పొందుతున్నాడంటే, దావీదు పొందుతున్న కృప తరతరాలకు నిలబడి. ఈరోజు నువ్వు పొందుకున్న కృప తరతరాలు నిలబడాలి. దేవుని ఆశీర్వాదాలు ఏ రోజు కూడా కొట్టివేయబడడానికి వీల్లేదు. ఆయన పిల్లలము, ఆయన బిడ్డలము, ఆయన వేపు గొర్రెలము. ఆ కృప మనల్ని వీడిపోవడానికి వీలు లేదు. ఆ కృపలోనే మనం ఉండాలి.
ఆ కృపలోనే మనము ఉండాలి. ఎంత మంచి దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన అంటాడు, అయ్యా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడును, నేనెంతటి వాడును, నా కుటుంబము ఏ పాటి వాడవండి. దేవుడు మనల్ని ప్రేమించడానికి ఏముంది మనలో? దేవుడు అంటాడు దావీదు నా హృదయానుసారం. ఎందుకు హృదయానుసారం అంటే తెలుసా? ఒప్పుకున్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడు. నేను పాపినయ్యాను, ఒప్పుకున్నాడు. మరలా క్షమించబడిన తర్వాత చచ్చే వరకు కూడా మళ్ళీ ఎలా ఉంటుందో కూడా తెలియదు. అందుకని దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు, దావీదు నా సేవకుడు. కృప అనే మాట బైబిల్ గ్రంథములో 400 సార్లు ఉంది. 400 సార్లు రాయబడి ఉంది కృప. ఆ కృపతో నీ కుటుంబము నింపబడాలి, ఆ కృపలో నీ జీవితము నింపబడాలి, ఆ కృపలోనే వర్ధిల్లుతూ ఉండాలి. దావీదు కుటుంబము ఎలా వర్ధిల్లిందో ఈ రోజు వాక్యం వింటున్న వారి మీ కుటుంబాలు కూడా అలా వర్ధిల్లుగాక. హల్లెలూయా. చివరిగా ఒక మాట 29వ వచనం చదువుకుందాము. దయచేసి దావీదు ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. ఈ మాట బాగా గుర్తుంచుకోండి, మర్చిపోకండి. దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. హల్లెలూయా. దావీదు ప్రార్థన చేశాడు. ఎలా ఉందో? అయ్యా నిత్యము దయచేసి నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము ఉండునట్లుగా ఆశీర్వదించు. అంటే ఇప్పుడు దావీదు ఏం తెలుసుకున్నాడు తెలుసా? ఆయన మందిరములోకి వస్తే ఆశీర్వాదాలనే తెలుసుకున్నాడండి. అందుకని అంటాడు, అయ్యా నిత్యము నా కుటుంబం ఎక్కడ ఉండాలంటాడు? మరి ఒక మాట మీ కుటుంబం ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నారు? హల్లెలూయా. హల్లెలూయా. దావీదు ఎలా దీవించబడ్డాడు అనుకుంటున్నారు? ఆయన మందిరం నుంచి పెట్టాల, ఆయన సన్నిధికి దూరం కాల, ఆయన సన్నిధిని ఎప్పుడు బ్రతిమలాడుతూ ఉండేవాడు. క్షమించయ్యా. ఎస్సయ్యా ఈరోజు యుద్ధానికి వెళ్ళాలా వద్దా? వెళ్ళమంటావా వద్దంటావా? ఏసై చెప్పేశాడు, ఈరోజు వెళ్ళబాకు అంటే ఆగిపోయేవాడు, ఎల్లో అంటే వెళ్ళిపోయేవాడు. ఆయన చెప్పింది చేశాడు. అందుకనే దావీదును అంటాడు దేవుడు, నా చెప్పండి నా హృదయానుసారుడు. ఎవరు? దావీదంట దేవుడికి హృదయానుసారుడంట. మరి నువ్వెవరివి? మనమెవరివి? ఆయన హృదయానుసారుడైతే మనం ఆయన కూతురులమే, ఆయన కొడుకులు, ఆయన వారసులము. ఆయన హృదయానుసారుడేమో మనం ఆయన రక్తములో కడగబడిన వారము. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకున్న కొంత గ్యాప్ ఉంది కదా, మన గ్యాప్ లేదు. ఆయన రక్తము ఎవరిలో ప్రవహిస్తుంది? యేసు రక్తం ఇప్పుడు ఎవరిలో ఉంది? నాలో ఉంది. ఇప్పుడు ఈ రక్తము నాలో ఉంది కాబట్టి ఆయన రక్తం పంచుకుంటుంటే నేను ఆయన కొడుకులు, ఆయన కూతురులు, ఆయన హృదయానుసారులు కావచ్చు. అంటే నేను వారసుంటే నువ్వు వారసురాలువే. ఆయన ఇంట్లో నీకు అర్హత ఉంది. యోగ్యుడు, నువ్వు యోగ్యురాలువే. ఆయన ఇంట్లో మనం అందరం వెళ్ళి కూర్చొని అధికారం మనకి ఇచ్చారు. హల్లెలూయా. ఆయన ఇంట్లో మనం అందరూ కూర్చోవచ్చు. ఎవరు ఆపడం సరిపోరు. అప్పుడప్పుడు అడొస్తాడు, ఎవరో అమ్మవారు వస్తాడు. అగో ఏంటి అక్కడికి హ్యాపీగా ఉందో చూస్తున్నావా? ఇక్కడ నా మాట వింటే నేనేం చేస్తాను తెలుసా? ఏం చేస్తాను?
సమస్య సృష్టిస్తారు. అంటే ఇప్పుడు అపవాదకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వీళ్ళు యేసయ్య రక్తం పంచుకున్నారు, ఆయన రక్తంలో కడగబడ్డారు, ప్రతి నెలలో కూడా పనుల్లో పారిభాగస్తులు అవుతున్నారు, ఆయన శరీరం తింటున్నారు, ఆయన రక్తం తాగుతున్నారు. వీళ్ళు ఏదో ఒక రకముగా ఆయన రాజ్యానికి దూరం చేయాలి. అప్పుడు నా పేరం ఏముంటుందంట? పేరం సాధారణ కంట పేరం ఆయికూడదంట. ఎందుకు ఆయికూడదంటే చెడగొట్టాగా వాడు చెడగొట్టాడంటే మొదటి నుంచి. ఆనాడు మా అమ్మనే చెడగొట్టాడు. ఎవరు? మన మామ, మా మామ, అది మామ, మీ మామ, మనందరూ మా అమ్మ అవ్వమ్మనే చెడగొట్టినాడు. నిజం, అవ్వమ్మనే చెడగొట్టిండు. మన తాతను ఒక ఊపాడు. ఎవరైనా ఆదాం గారు పెట్టుకొని ఒక ఊపాడు. వీళ్ళిద్దరిని కలిసి ఆయన సన్నిధులు లేకుండా చేశాడండి దుర్మార్గుడు. సాధారణుడు వాడు కుయుక్తులు ఆలోచించి ఇద్దరిని ఏదో ఒక రకంగా బయటికి గెంటించడం చేశాడు. ఇప్పుడు మళ్ళీ కూడా అదే చేయబోతున్నాడు. మళ్ళీ కూడా అదే చేయబోతున్నాడని యేసయ్య వచ్చాడు. రే, నిన్ను నా అరికాల కింద పెట్టి తొక్కడానికి వచ్చా. యేసయ్య అంటాడు, ఇక నీకు లేదు, నా రక్తము చూడు, నా రక్తము కారుస్తున్నా, నా బిడ్డల పైన నా రక్తం ప్రోక్షిస్తున్నా. హల్లెలూయా. మరెవరనుకుంటా, నా బిడ్డలో, నా కన్న బిడ్డలో, నా పోలికలో సృష్టించుకున్న వారు నా రక్తం వారిలో ఉంచుడా. టెస్ట్ చేసుకో, యేసు రక్తము నీలో ఉంటుంది. సాధారణ చెప్తుంటా, ఇక నువ్వు ఆపలేవు, ఆయన ఆపేవు కానీ ఇలా ఆపటి. ఆయన అవ్వ ఆదాము యేసు రక్తము తాగల, యేసయ్య శరీరం తినల. అందుకనే ఆయన బయటకు వచ్చారు. ఇలా యేసయ్య రక్తం మనం తాగుతున్నాం, యేసయ్య శరీరం మనం తింటున్నాం. ఇక మనం బయట కాదు, మనం బయట ఉండేవారు కాదు, లోన ఉండేవారమే. ఆ పరలోకమే మనది. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యమే మన సొంతం. అంటే ఇప్పుడు వాడు ఆపుతా ఉంటాడు. వాడికి ఏం చెప్పాలి? ఒరే, ఆనాడు కాదు, మా మామ అమాయకురాలు, మా తాత అమాయకుడు, అందుకనే వాళ్ళు మోసం చేశారు. ఇవాళ నీ పంపులు ఇక్కడ కొడకో, వాడు వస్తున్న ఒకటే రకంగా గర్తించాలి. యేసయ్య నామములో, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఎక్కడుందంట శక్తి? మనం ఎక్కడున్నామో? హృదయానుసారమా, రక్త సంబంధమా, వారసులమా? వారసులు మనం వారసుడు అంటే నీ ఇంటి మీద అధికారం ఎవరికుందా అంటే ఎవరికుంది? వారసుడికి. వారసుడు వచ్చాడంటే ఎలాంటి వాళ్ళు సరే నోరు చూసుకోవచ్చు. సరే, వారసుడు వచ్చాడు, పోరా బయటికి. అవునా కాదా? ఇప్పుడు యేసయ్యకి మనం వారసులము. ఈ మధ్యలో ఈయన ఆపుతాడు. అదా అంటే ఆయన దగ్గర కూర్చుందా మరే? అక్కడే ఉండవా? మరి నాతో ఉండవా ఏంటి? యేసయ్య అంటాడు, మరే నీతో ఉండటానికి కాదు, వాళ్ళు నీతో ఉండటానికి కాదు, వాళ్ళని ఈ లోకంలో వేరుపరిచాను, ప్రత్యేకించాను. చూడు, వాళ్ళ ఏముందో తెలుస్తా? ఏ రక్తము? యేసు రక్తము.
ఇంకొకడు ఆపలేదు. ఆపడానికి ఎప్పుడు కాదు, ఈనాడు అలా ఆపలేడు. కాబట్టి ఇప్పుడు ఏదో ఒక రకంగా ప్లాన్ చేస్తామంటాడు ఆపడానికి. ఏదో ఒకటి ఇప్పుడు యేసయ్యకు దూరం చేయాలంటే కూడా ప్లాన్ చేస్తాడు. కృప పొందుకుంటావా? ఇక్కడ దావీదేమన్నాడు, అయ్యా అయ్యా దయచేసి నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబము ఆశీర్వదించబడుగాక. అంటే ఇక్కడ యేసయ్య సన్నిధి కుటుంబ పరంగా వెళ్ళి ఆశీర్వాదాలు కొట్టేస్తారా? నేనేందుకు కోరుకుంటా? చెడగొట్టకపోతే నా పేరు చెడ్డోడే కాదు అని కుటుంబాన్ని దేవుని సన్నిధికి రాకుండా ఆపేవాడే ఈ అపవాది. ఇప్పుడు ఈయన మనం ఏం చేయాలి? ఎదిరించాలి. ఇప్పుడు నువ్వు కట్టుకు పట్టుకోవాలి. ఏం కట్టుకో? వాక్యం అనే కట్టుకో. వాక్యం అనే కట్టు పట్టుకొని ఇక చెరగడం ప్రారంభించాలి. చెరగడం ప్రారంభించాలి. ప్రార్థననే కట్టుకోబట్టుకో, వాక్యం అనే కట్టుకోబట్టుకో, ఎదిరించా. ఒకటే చెప్పాలి, ఒకటే చెప్పాలి. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా. హల్లెలూయా. నువ్వు చెప్పాల్సిన ఒకటే సమాధానం, యేసయ్యా ఈ స్థితిలో ఉన్నానంటే అది నీ కృపేనయ్యా, నీ కృపే. అది మనం అంటే అంటాడు కృప. కృప కృపను చూసి పారిపోక, కృపను చూసి దైవం చేస్తుంది పారిపో. ఇప్పుడు సౌలుకు కృప తోడుగా లేదు, కానీ దావీదుకు తన కుటుంబానికి ఎవరు తోడుగా ఉన్నారు? ఇప్పుడు దేవుని కృప తోడుగా ఉన్నది, దేవుడే తోడుగా ఉన్నాడు. అందుకనే దావీదు కుమారుడైన సొలొమోనుతో దేవుని మందిరమును కట్టించాడు. హల్లెలూయా. ఇప్పుడు నీతో కూడా కట్టించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీతో కూడా కట్టించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ మందిరం కడదాం అనుకుంటున్నాం? అది ఇప్పుడు కట్టాల్సిందో కూడా ఉంది, ప్రాముఖ్యమైన మందిరము. ఇది సమాజంగా కూడుకొని ఆరాధించే మందిరం అండి, సమాజ మందిరము. ఇప్పుడు నీ హృదయాన్ని దేవునికి మందిరముగా కట్టాలి. అది మనసాలే సరైన పనిముట్లుగా మనసి ఆ ఉదయం అనే మందిరాన్ని కడితే ఆ మందిరంలోకి యేసయ్య వచ్చి నివాసం చేస్తే ఆ ఇల్లు ఉంటది ఆశీర్వాదాల మీద, ఆశీర్వాదాలతో నింపబడుతూ ఉంటే అప్పుడు చూసి కుళ్ళుకుంటాడు. అప్పుడు చూసి అమ్మో ఎన్ని ఎత్తుగడలేసినా ఈ పప్పులో ఒక్కట్లా, ఈ పప్పులు. అందుకనే ఇలా లోకము నన్ను ఆకర్షింపగా అల్లరి తనము నా చుట్టూ చేరగా ఓటమి నా బ్రతుకును వేదన చేసి లోకము నన్ను ఆకర్షింపగా అల్లరి తనము నా చుట్టూ చేరగా ఓటమి నా బ్రతుకును వేదన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు
శ్రమలు శోధనలు నన్నవరింపగా అజ్ఞానము చేసే మరణము కోరను నన్నవరింపగా నీ కృపతో నన్ను బ్రతికించినవే. శ్రమలు శోధనలు అజ్ఞానము చేసే నీ కృపతో నన్ను బ్రతికించినవే. ఇంతగా నన్ను ఏమాటి వాడలో యేసయ్యా, ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏమాటి వాడలో యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనే మహిమను నీ కృపయే 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 నీ కృపయే. హల్లెలూయా. ఆయన కృపవలనే ఆశీర్వాదము. ఆయన అంటాడు, అయ్యా నీ సన్నిధిలో నేనే కాదు కానీ నా కుటుంబమంతా ఆశీర్వదించబడాలి. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ప్రార్థన చేస్తున్నాము. తరుణించండి. ప్రభువా, నేనే పాటి వాడిని, నా కుటుంబము ఏ పాటిదయ్యా. కేవలము నీ కృపను బట్టి దావీదు కుటుంబాన్ని హెచ్చించావు, ఆశీర్వదించావు. ప్రార్థిస్తున్నాయ్యా, దావీదు ఎడల చూపిన కృప, ఆయన కుటుంబం ఎడల చూపిన కృప, దావీదును క్షమించిన రీతిగా నన్ను నా కుటుంబాన్ని క్షమించుదాయినా. నీ కృపలో ఎల్లప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. నా భర్తను, నన్ను, నా బిడ్డలను, నా కుటుంబాన్ని, నా భార్యను, నన్ను, నా బిడ్డలను, నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. నా హృదయం అనే మందిరాన్ని కడతానయ్యా. ఈ రోజు నుంచి మందిరాన్ని కడతానయ్యా. ఈ మందిరములో నుండి, ఈ నోటిలో నుండి స్తుతి ఆరాధనే. నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన, శ్రమలు వచ్చిన, మరణములను చుట్టుముట్టిన నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసుకుందామా? ప్రియా దేవుని సంగమా, మనం ఆయన బిడ్డలము. మరణం వచ్చి మనల్ని మింగేస్తున్నా సరే ఈ నోటి నుండి యేసు మాటే, ఈ నోటి నుండి యేసు మాటే, ఈ మందిరములో నుండి యేసు పాటే. ఈ ప్రాణం పోతున్నా సరే ఆ మందిరము పాడవకూడదు, ఆ ద్వారము పాడవకూడదు. ఇప్పటి వరకు తెలిసి తిరిగి దోషాలు, పాపాల అపరాధాలు క్షమించండి. నీకు విరోధముగా నేను చేసిన జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో
అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.